ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? మేమైతే పెళ్ళికి వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదండి, పెళ్లి చూపులకి వెళ్తున్నాము, ఇంటి చూపులకి అని చెప్పాను కదా. ఇప్పుడైతే పెళ్లికి వెళ్తున్నాం అనమాట. ఇంక వెళ్ళిపోదాము. రెడీగా ఉంది, చలో చావ్. నువ్వు సైడ్ రా. చేసేదేనా? కమ్ 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 రాండి, మీరు నడిచి రాండి, నా వీడియో ఆగదు. పెళ్లి కూతురు అయితే ఇంటికా నుంచి అయితే బయలుదేరేసింది. ఇంకా పెళ్లి కొడుకు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వచ్చినా తెప్పించుకుందామని చెప్పినా నేను. తెచ్చుకుంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. పెళ్లి కూతురికి అయితే సుమ అయితే రెడీ అనమాట. ఇంట్లో అయితే బయలుదేరేస్తుంది. హాయ్ చెప్పండి. మా మామగారండి, ఇంకో మామగారు మీకైతే హాయ్ చెప్పేస్తున్నారు. మొత్తానికైతే బస్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మనుషులు అయితే రావాలనేసి అయితే ఆపెట్టున్నారు. మొత్తానికి అందరూ అయితే వచ్చేసారనమాట. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు తగ్గుతారా, అయ్యో ఒకటే గోల. బస్సు మొత్తం ఫుల్ ఎంజాయ్ అనమాట. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తూ అలా సరదాగా అంటే సరదాగా ఇదవుతుంది. మీకు సౌండ్ వినిపిద్దామంటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఛానల్కి, అందువల్ల అయితే నేను సౌండ్ అనేది ఆఫ్ చేశాను. కానీ ఈ సాంగ్ అయితే అల్లు అర్జున్ సాంగు మా వాళ్ళైతే ఎరిది చేస్తున్నారు. మీకోసం అయితే ఈ వీడియో మాత్రం షార్ట్స్లలో అయితే పెడతాను, ఒకసారి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట. అంటే అసలు ఏదన్నా ఒక పండగ కానీ పెళ్ళిళ్ళకి కానీ చిన్న పెద్ద అందరూ ఈక్వల్ అయిపోతాం కదా, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. మొత్తానికైతే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఈడ చిన్న ప్రాబ్లం అయితే జరిగింది. ఏంటంటే ఆ ప్రాబ్లం ఫుల్ వర్షం అండి. చాలా అంటే చాలా అంటే చాలా వర్షం అనమాట. అసలు గ్యాపే లేదు. అసలు ఇంట్లోకి వచ్చే ముందుకి ఎలా తడిచిపోయామో చూసినారు, అలా తడిచిపోయాం అనమాట. మేమే కాదు, మాకు కూడా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వీళ్ళందరూ కూడా తడిచిపోయారు. మామూలుగా అయితే బియ్యం తింటే పెళ్ళల్లో వర్షం పడుతుందంట. మరి పెళ్ళి కూతురు తినిందా పెళ్ళి కొడుకు తిన్నాడా తెలియదు. మా పెళ్ళి కూతురు ఏంటంటే ఏం చెప్తుందంటే, వర్షం మన ఇంటికాడ పడుంటే నేను తిన్నట్టు, ఇక్కడికి వచ్చి నాకు పడింది కాబట్టి పెళ్ళి కొడుకే బియ్యం తిన్నాడు అనేసి అయితే చెప్తాందనమాట. అలా జోక్స్ వేసుకుంటూ ఇలా కామెడీ చేసుకుంటూ అలా నవ్వుతూ ఉన్నాము. వర్షం వచ్చినా కూడా కానీ బాగా అంటే బాగుందనమాట. కాకపోతే వర్షానికి అందరూ తడిచిపోయారు కదా, ఇలా అయితే కొంచెం కూల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మేము రాగానే మాకైతే కొంచెం ఈ వర్షానికి వేడిగా టీ అయితే పెట్టించారనమాట. ఇంకా టీ తాగేసాం. బయట అయితే డ్రమ్స్కి అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ వర్షంలో బాగా తడుస్తూ ఇంకా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ కింద అయితే అలా ఆరబెట్టుకుంటున్నారనమాట. చూసారా ఒక్కొక్కరి పరిస్థితి ఎట్టెట్టుందో, ఒక్కొక్క ముళ్ళకి ఇలా ఉందన్నమాట. ఇక్కడ వరకు అయితే ఇలా ఉంది. ఇంకా మళ్ళీ కాసేపు తర్వాత ఫ్రెష్ అయితే అయ్యి మనం అయితే వెళ్ళాలి. ఇంకా పెళ్ళి కొడుకు వెళ్ళి పెళ్ళి కూతురుని అయితే తీసుకొని ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి పెళ్ళి కూతురు అయితే దీపం అయితే పెట్టేస్తుంది. దీపం పెట్టి అమ్మవారికి అయితే హారతి అనేది ఇచ్చేస్తున్నారనమాట.
ఇంకా దీపం పెట్టేసి వచ్చింది. ఇంకా ఫొటోస్ తీసుకున్నాక అంటే పుట్టింటి నుంచి వడిబియ్యం అయితే కట్టుకొని అయితే వస్తుంది కదండి పెళ్లి కూతురు. ఆ వడిబియ్యం అయితే ఆడబిడ్డ చేతికి అయితే ఇలా ఇస్తుంది అనమాట. ఓ ఇదే వీడియో ఏనా ఏనా எனக்கு பாரு యూట్యూబ్లో పెడతాను.
మొత్తానికైతే పెళ్ళైన సంతోషంలో పెళ్ళి కూతురైతే డ్యాన్స్ సూపర్ అనమాట. ఇంకా మార్నింగ్ అయింది. మార్నింగ్కి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నారనమాట. వెజిటేబుల్ రైస్ చూసారా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇంకా వడ ఇవన్నీ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంకా మనమైతే తినడానికైతే వెళ్ళాలి. అంటే ఇంటి దగ్గర వంట చేసినప్పటికీ కొంచెం దూరంలో అయితే ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడికి తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఇంకా మనమైతే లోపలికి వెళ్దాము. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే తినేసి మనమైతే బస్ అనేది ఎక్కేయాలి. ఇంకా టిఫిన్ తినడానికి మనకన్నా ముందు అందరూ అయితే వచ్చి అయితే అలా కూర్చొని అయితే ఉన్నారనమాట. చూసారా, మనకైతే ప్లేస్ ఉందా లేదో తెలియదు, ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా మా వారైతే మాకైతే చేసి తెచ్చి మరీ పక్క వేసి తినేసి అయితే బస్ ఎక్కేసాం. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మనకైతే బాయ్ అని అయితే చెప్పేస్తున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట. మ్యారేజ్ చాలా బాగుందనమాట. ఇంకా మనము కూడా వాళ్ళకైతే బాయ్ అనేసి చెప్పేస్తున్నాము. నేను మా వారు చేతుగాడైతే బాయ్ చెప్పేసాము. ఇంకా బస్సులో కూర్చుంటేనే కొంచెం భయం వేసేదండి. అస్సలు బస్ జర్నీ అనేది నాకైతే సెట్ కాదనమాట. కాకపోతే ఒక చాక్లెట్స్ ఇలాంటివి ఏదైనా తింటా వెళ్తే అలా సెట్ అయిపోద్ది. ఇంకా వచ్చేటప్పుడే మా వాళ్ళు తగ్గలేదు, ఇంక వెళ్ళేటప్పుడు తగ్గుతారా. ఒకటే డ్యాన్స్లు చూసారా, పిల్లలు అస్సలు ఫుల్ ఎంజాయ్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళు డ్యాన్స్లు కూడా ఉన్నాయి. అవి కూడా మీకైతే వీడియో అయితే షార్ట్స్ అయితే పెడతాను. ఇంకోటి ఏంటంటే మర్చిపోకుండా మీ విలేజ్ లావణ్యనైతే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అనేది కొట్టండి. మీ